వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మధుబన్ కాలనీలో దారుణం జరిగింది. మధుబన్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతుంటే పక్కన ఉన్నటువంటి జుబేద్ అనే మహిళ వారి మధ్యలోకి వెళ్ళి నచ్చ చెప్పడానికి వెళ్ళింది. కానీ ఆ మహిళ నాకే నీతులు చెప్తావా అంటూ భర్త క్షణికావేశంతో కత్తితో పొడిచారు. వెంటనే రక్తస్రావం అయింది. వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే చికిత్స అందుతుంది. కానీ ఒకవైపు గొడవ సద్దు మనగడం కోసం వచ్చిన మహిళను అత్యంత దారుణంగా కత్తితో పొడవడం ఏంటని కూడా ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఉలికి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఘటనా స్థలం దగ్గర ఉన్నాను. నిన్న సాయంత్రం సమయంలో ఇది జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడే వాళ్ళు గొడవ పడుకుంటూ మొత్తం కూడా ఇక్కడే జరిగింది. గొడవ పడుకుంటూ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. వాళ్ళని ఆపడం కోసం జుబేద్ అనే మహిళ మధ్యలోకి వెళ్ళి మాట్లాడుతుంది. నాకే నీతులు చెప్తావా అంటూ కూడా ఆమెని ఆవేశంలో కోపానికి గురయ్యి కత్తితో పొడిచారు. వెంటనే మొత్తం కూడా అది బలంగా గుచ్చుకోవడంతో వెంటనే కింద పడిపోయింది. అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి తరలించారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి వచ్చి జరిపారు. ఏ విధంగా జరిగిందంటూ కూడా ఒకవైపు ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంటే ఇంకో సర్దుమనడం కోసం ఒక ఆమె వెళ్తే ఆమెను అత్యంత దారుణంగా ఏంటని కూడా ప్రస్తుతం సలీంని విచారిస్తున్నారు. సలీంతో పాటు భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఒకవైపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గొడవలు జరిగేటప్పుడు వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్తారు. కానీ అలాంటి వారిని టార్గెట్ చేయడం ఏంటని కూడా ఒకవైపు పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడే గత 10 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళు గొడవ పడుతుంటే వెళ్ళి నచ్చ చెప్పడం కోసం వెళ్తే ఈ విధంగా అత్యంత దారుణంగా చంపడం ఏంటని కూడా అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడిచ్చేద్దాం. క్యా హువా? जी मेरा अर्जुन नाम है। वो हम आए थे, पैर हाथ धोए थे। वो पैर हाथ धोकर वहाँ पर गए थे। उठने पर उधर से चाकू लेकर आए, मारती है। यही बात हुआ। हम मार के उसका बेटी भगा दिए, चाकू ऊपर में फेंक दिए कराकट पे। बात यही है और कुछ नहीं। हो गया। उन्हें आए डिप्टी से, उन्हें चाबी लेकर आए। आने के बाद उन्हें ताला खोल रहे थे। इन्हें दारू थोड़ा पी रखा था। पीने के बाद आए उधर से और समझे दीदी है, वो चाकू मार दिया इधर। पूरा उसका चर्बी निकल गया, इधर से पेट फट गया, उधर गिर गया। उन्हें बहुत खून भी गिरा उनको। उन लोग सब लोग गए। उनका बेटी था, उनका चाकू निकाल के उसके ऊपर फेंक दिया और उनको भगा दिया। సో మొత్తం మీద చూసుకున్నట్లయితే నిన్న ఈవినింగ్ సమయంలో వాళ్ళు గొడవ పడుతుంటే ఆ గొడవ ఆపడం కోసం వెళ్ళినటువంటి జుబేద్ అనే మహిళను అత్యంత దారుణంగా చంపారంటూ కూడా అత్యంత దారుణంగా చాకుతో పొడిచారంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రస్తుతం సలీంను అదేవిధంగా సలీం భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేశారు, మీకోసం మీరు గొడవ పడుతుంటే మీకోసం వస్తే ఈ విధంగా ఎట్లా చేస్తారంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చూశారు. ఇది మొత్తం కూడా ఒక క్షణిక ఆవేశంలో జరిగింది. ఈ విధంగా మేము చూసేలోపు చాక్ తీసుకుపోయి వెంటనే పొడిచారు. రోజు మా మధ్యన తిరుగుతూ ఉంటారు. కానీ ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో మొత్తం మీద ఇటు మైలార్ దేవుపల్లి కావచ్చు మొత్తం కూడా ఈ ఇన్సిడెంట్ ఒక్కసారిగా, ఎందుకంటే ఇక్కడ చాలామంది కుటుంబాలు నివసిస్తుంటాయి, చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ చూసి అందరూ కూడా భయానికి గురయ్యారు. అందరూ కూడా చిన్నపిల్లల రక్తాన్ని చూసి భయపడ్డాం అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఒకవైపు వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. దాదాపు ½ గంట నుంచి గొడవ పడుతున్నారు. వాళ్ళకు నచ్చ చెప్పడం కోసం జుబేద్ అనే మహిళ వెళ్ళింది. మహిళ నువ్వు వచ్చి నాకు చెప్పడం ఏంటంటూ కూడా కోపానికి గురయ్యి వెంటనే అక్కడ ఉన్నటువంటి చాకుతో ఆమెను పొడిచిన అనంతరం వెంటనే స్థానికులు పోలీసులతో పాటు అటు అంబులెన్స్ పిలిపించి వెంటనే చికిత్స కోసం హాస్పిటల్ తరలింది. ప్రస్తుతం పరిస్థితి కొంచెం విషమంగానే ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన దీనికి గల గతంలో ఏమైనా సలీంకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది కూడా అన్ని విషయాల్లో ఎంక్వైరీ చేశాను. ప్రస్తుతం సలీం అదేవిధంగా సలీం భార్య కూడా పోలీసు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కేసును మాత్రం దర్యాప్తు అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. कुछ भी नहीं, ऐसे झगड़ा कर रहे थे उन्होंने। तो कौन कौन?
हमारा दो मेरे को कर रहे थे, कौन करे? हमारे घर वाले दो। फिर क्या नाम है? सलीम। आपका नाम क्या है? बोलो। तो हमारी बच्ची बोली तुम गाँव तरफ चल जाओ और हमारे घर को नको बोल के बोलने से फिर बच्ची पैसे दी उनको, निकल गए उन्होंने भी बाहर, मैं भी निकल गई। मैं पूरा काटे दान के वहाँ तक चले गई थी ट्रेन से जाना बोल के। फिर मैं उधर चले गई, उन्होंने इधर से आए, आके फिर बच्ची मार्केट लाने जा रही थी कहते, वो आई कि क्या करी क्या उन्होंने उधर जाके इधर। फिर बच्ची आई करी, फिर बच्ची दूसरों के फोन से लगी, मुझे फोन 2-4 बार लगी, मैं उठाई नहीं, मेरा में जारी बोलती। फिर बाद में से देख लगाई तो रंग नंबर है बोले, बच्ची लगी थी अभी कहाँ चली गई थी बोले, तो मैं अब कुछ झगड़ा करे क्या बोल के मैं वापस आई। आने के बाद भी यहाँ पे उन्होंने बोले वो बाजू वाले तुम्हारे हस्बैंड उनको चाकू से मारे। औरत का नाम क्या है? वो नसरीन बाजी बोलते किनको मारे? तुम्हारा मारे? वो उनको बाजू उनका नाम क्या है? उनका क्या जुबेदा। बोलो ऐसा। नहीं मालूम। నిన్న రాత్రి అందాజ 7:30 గంటలకు మైలాదోపల్లి పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి మధుబన్ కాలనీలో కత్తిపోటు జరిగిందనే సమాచారంపై వెళ్ళినాము. జుబేదా బేగం అనే వ్యక్తికి ఆమెకు పక్కన ఉన్నటువంటి వాళ్ళ తండ్రి మహారాష్ట్ర నుంచి వచ్చి భార్యాభర్తలు గొడవ పడుతున్న క్రమంలో ఈ జుబేదా బేగం ఎందుకు గొడవ పడుతున్నారని చెప్పి వెళ్ళి అడిగినందుకు కూరగాయలు కోసే కత్తిని తీసుకొని ఆమెను పొడవడం జరిగింది. ఇమ్మీడియట్ ఆమెను ఉస్మానియా హాస్పిటల్ తరలించినారు. 307 అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి పరిశోధన అనంతరము నిందితుడైనటువంటి సలీంను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని ఈరోజు రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.